వ్యక్తిగత వృద్ధిని, సామాజిక సమృద్ధిని రూపుదిద్దే మహత్తర శక్తి విద్య. ఉపాధ్యాయులకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, మనం ప్రతిన బూనుదాం. ప్రైవేట్ స్కూళ్ళ కంటే, కార్పొరేట్ కాలేజీల కంటే నాణ్యమైన విద్యను పేదలకు అందిద్దాం. విద్య ఒక్కటే తలరాతను మారుస్తుంది. పేదవాడు బాగుపడాలి, పేదవాడు సమాజంలో రాణించాలి అనంటే విద్య ఒక్కటే ప్రామాణికం. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతూ వివిధ కార్యక్రమాలను చేపట్టింది. అందులో భాగంగా విద్యుత్ కొరత లేకుండా పాఠశాలలు నిరంతరాయంగా పనిచేసేందుకు 118 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ను అందించనుంది మన తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకం పాఠశాలలకు యుటిలిటీ ఖర్చుల నుండి ఉపశమనం కలిగించి ప్రతి రూపాయిని విద్యార్థుల వికాసం వైపు మళ్లించడానికి వీలు కల్పిస్తుంది. స్త్రీ పురోగతికి కృషి చేస్తున్న స్వయం సహాయక బృందంలో పనిచేస్తున్న తల్లుల సహాయంతో తీర్చిదిద్దిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ప్రభుత్వ పాఠశాలల ఉన్నతికి కృషి చేస్తున్నాయి. ఈ కమిటీల సహాయంతో తెలంగాణ విద్యాశాఖ ఇప్పటి వరకు 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో 780 కోట్ల రూపాయలతో 58,632 మౌలిక సదుపాయాల పునరోద్ధరణ పనులను పూర్తి చేసింది. 2025-2026 సంవత్సరాలకు గాను పాఠశాల యూనిఫామ్, కుట్టు కాంట్రాక్టుల ద్వారా 63 లక్షలకు పైగా స్వయం సహాయక బృంద మహిళలకు లబ్ధి చేకూరింది. మొదటిసారిగా కుట్టు ఛార్జీలను జతకు 75 రూపాయలు పెంచి మహిళలకు ఆదాయం, పిల్లలకు మెరుగైన యూనిఫాంలతో పాటు పాఠశాలలు మరియు అమ్మ ఆదర్శ కమిటీలు మధ్య బంధాన్ని మరింత బలపరచడం జరిగింది. ఎన్రోల్మెంట్ ప్రాతిపదికన పాఠశాల నిర్వహణకు కావలసిన నిధులు నెలకు 3,000 నుండి 20,000 రూపాయల వరకు అమ్మ ఆదర్శ కమిటీలకు నేరుగా బదిలీ చేసి పారిశుద్ధ్యం మరియు మౌలిక సదుపాయాల స్థానిక పర్యవేక్షణ వారికి అప్పగించడమైనది. దీనివల్ల విద్యార్థుల నమోదు మరియు నిలుపుదల శాతం గణనీయంగా పెరిగింది. స్కూళ్ల ప్రాథమిక మౌలిక సదుపాయాలతో పాటు పిల్లలకు చిన్నతనం నుంచి డిజిటల్ ఎడ్యుకేషన్ ని పరిచయం చేసే దిశగా 2025-26 సంవత్సరాలకు గాను 5,000 ప్రాథమిక పాఠశాలల్లో కంప్యూటర్లు అమర్చారు. 1000 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విభాగాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ విభాగాలలో పాఠ్యాంశాలతో పాటు పాఠ్య ప్రణాళిక, యాక్టివిటీ ఫీట్లు మరియు ఆట సామాగ్రి కూడా అందించబడుతుంది. చదువులతో పాటు క్రీడా సౌకర్యాలకు, ఫిట్నెస్, క్రమశిక్షణ మరియు చిన్నారుల ప్రతిభను పెంపొందించే అనేక కార్యక్రమాలకు నిర్దిష్ట బడ్జెట్ని నిర్ణయించింది తెలంగాణ విద్యాశాఖ. నూతన సాంకేతిక విప్లవమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని విద్యా బోధనకు అనుసంధానిస్తూ మొదటి విడతగా 383 పాఠశాలల్లో AI ఆధారిత ప్లాట్ఫామ్ల సహాయంతో తెలుగు మరియు మ్యాథమెటిక్స్ బోధించడం జరుగుతుంది. సత్వర కాలంలోని 5,000 పాఠశాలల్లోకి ఈ సదుపాయం విస్తరించబడుతుంది. విద్యా కార్యక్రమాల ద్వారా చిన్నారుల్లో సృజనాత్మకతను పెంపొందించడమే కాకుండా ఉపాధ్యాయులకు నూతన బోధనా విధానాలు నేర్చుకోవడంలో మద్దతిస్తున్నాయి. ప్రాథమికం నుంచి ఉన్నత పాఠశాల వరకు కోడింగ్, AI, డేటా సైన్స్ వంటి అంశాలు పాఠ్యాంశాలలో భాగమై ప్రతి విద్యార్థిని నూతన అవకాశాలకు సిద్ధం చేస్తున్నాయి. సమగ్ర అభివృద్ధిని కల్పించేదే నిజమైన విద్య. 25,954 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇవ్వడంతో పాటు మెగా డిఎస్సి 2024 ని జారీ చేసి 10,006కు పైగా ఉద్యోగాలను సకాలంలో నియమించడంతో తెలంగాణ నేడు దేశంలోనే ఉత్తమ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని కలిగి ఉంది. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఇతర కోకరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల్లో నాయకత్వం, టీం వర్క్ మరియు క్రమశిక్షణ పెంపొందించడానికి 824 పాఠశాలల్లో స్కూల్ బ్యాండ్లు, స్కౌట్లు మరియు గైడ్లతో కూడిన హౌస్ సిస్టమ్ ని ప్రవేశపెట్టడం జరిగింది.
త్వరలో రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ స్కూళ్లలో ఈ కార్యక్రమాలు అమలవుతాయి. తెలంగాణ ప్రభుత్వం బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. 120 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఇంటర్మీడియట్ స్థాయికి అభివృద్ధి చేసి బాలికల ఉన్నత చదువులకు సౌకర్యంగా యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దడమైనది. ఈ విద్యాలయాలలో ఈఏపీ సెట్, జేఈఈ, నీట్ మరియు ఇతర పోటీ పరీక్షలకు కోచింగ్లను బోధిస్తున్నారు. అదనంగా 93 కేజీబీవీలను ఎక్సలెన్స్ సెంటర్స్ గా మార్చి లక్షలాది మంది నిరుపేద బాలికల ఉన్నత విద్యా లక్ష్యాలను నెరవేర్చడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక చొరవ మరియు పరిశీలనలో సాగుతున్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా తెలంగాణలో ప్రతి రోజు 17.9 లక్షల మంది పిల్లలు రుచికరమైన పోషకాహారాన్ని భోజనంలో పొందుతున్నారు. ప్రాథమిక పాఠశాలలోని ఒక్కో విద్యార్థి భోజన ఖర్చుపై ₹1.33, ఉన్నత పాఠశాల విద్యార్థుల భోజన ఖర్చుపై ₹2 పెంచడంతో పాటు కోడిగుడ్డు ఖరీదును ₹5 నుంచి ₹6 పెంచి నాణ్యమైన ఆహారాన్ని కొనుగోలు చేస్తూ మెరుగైన నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. ప్రీ ప్రైమరీ పిల్లల్ని కూడా మొదటిసారిగా ఈ పథకంలోకి చేర్చడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా సాఫ్ట్వేర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రభుత్వ పాఠశాలల హాజరును మెరుగుపరిచే విధంగా ఒక అప్లికేషన్ రూపొందించడమైనది. ముఖ గుర్తింపు విధానం ద్వారా విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల హాజరును రియల్ టైంలో పర్యవేక్షించి నిర్ధారించడం జరుగుతుంది. గైర్హాజరు సందర్భాల్లో తల్లిదండ్రులకు SMS ద్వారా తక్షణ హెచ్చరికలు అందుతాయి. ఈ అప్లికేషన్ సహాయంతో విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల గైర్హాజరును తగ్గించడంతో తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలల మీద ఉన్న నమ్మకం మరింత పెరుగుతుంది. శ్రీ రేవంత్ రెడ్డి గారి దార్శనిక నాయకత్వంలో తెలంగాణ విద్యాశాఖ లక్ష్యం ఒక్కటే: తెలంగాణలోని ప్రతి విద్యార్థికి విలువలతో కూడిన నాణ్యమైన సమగ్ర విద్య అందించడం, తెలంగాణ ఉజ్వల భవిష్యత్తును నిర్దేశించే రేపటి పౌరులను తయారు చేయడం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.